హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్. చాలా సింపుల్‌గా గుమ్మడికాయ వడియాల్ని ఈజీగా ఫస్ట్ టైం పెట్టినా గానీ చాలా సింపుల్‌గా పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి. ముందుగా గుమ్మడికాయని ఎప్పుడూ కూడా క్లీన్ చేసేసుకోవాలి. పైన ఉన్నదంతా క్లీన్ చేసేసుకొని కింద నేల మీద అయితే ఒక 3 టైమ్స్ అయితే కొట్టుకోవాలండి. అలా కొట్టుకున్న తర్వాత మాత్రమే గుమ్మడికాయనైతే కోసుకోవాలి. అలాగే వీటిని చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలండి. కొంతమంది ఏంటంటే ముక్కలుగా పెడతారు. కొంతమంది గుజ్జులాగా చేసి పెడుతూ ఉంటారండి. మనం అయితే ఇప్పుడు ముక్కల్లాగానే చూపిస్తున్నాననమాట. ముందుగా ఇందులో కల్లుప్పు అయితే వేసుకోవాలండి. నా దగ్గర కల్లుప్పు అయితే లేదండి. అందుకని నేను సాల్ట్‌నే వేసేస్తున్నాననమాట. ఉజ్జాయింపున ఒక గుప్పెడు పాటు వేసుకోవాలి అనమాట. ఇలా వేసుకుని కొంచెం పసుపు కూడా ఒక టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అండి. ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఇందులో నుంచి వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటాయన్నమాట. బూడిద గుమ్మడికాయని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఏంటంటే పాదు మొత్తం ఎండిపోయిన తర్వాత కాయలను అమ్ముతారు కదా, అలా తీసుకోవాలి అండి. లేదు మీరు మార్కెట్లో తీసుకుంటే కనుక చూసుకుని మీరు బాగా ముదిరిన కాయనైతే తీసుకోండి. ఇలా పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బూడిద గుమ్మడికాయలు పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటకొచ్చేయాలండి. వాటర్ రావడానికి మన క్లాత్‌లో అయితే వేసుకోవాలి అన్నమాట. కాటన్ క్లాత్ అయితే ఉంటుంది చూసారా? ఆ కాటన్ క్లాత్‌లో వేసుకోవాలి. చూసారా బాగా మిక్స్ చేసేటప్పటికే నురగ కింద ఎలా వచ్చేసిందో, ఇలా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దీంట్లోకి మీరు మిక్స్ చేసిందంతా కూడా వేసేసుకోవాలి. వాటర్ అనేది చూసారా అలా బయటకు వచ్చేస్తూ ఉంటదన్నమాట. మనం దీని మీద ఏదైనా బరువు అనేది చూడండి ఎలా సెట్ చేశానో, ఇలా రాత్రంతా కూడా మనం బరువు అనేది ఉంచుకోవాలి. మీరు ఎప్పుడూ కూడా బూడిద గుమ్మడికాయని కోసేటప్పుడు ఈవినింగ్ టైం కోయడానికైతే ట్రై చేయండి. ఇందులోకి మార్నింగ్ అనమాట ఇది. మీకు కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, కొంచెం ఉప్పు అయితే వేసుకోండి. తర్వాత చూసుకున్న తర్వాత ఉప్పునైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అందులో అన్నీ కూడా తీసేసానండి. నైట్ ఏదైతే పెట్టానో అవన్నీ తీసేసి గట్టిగా అయితే నొక్కుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంటదనమాట. అందుకని వాటర్ అసలు లేకుండా గట్టిగా ఇలా నొక్కుకుంటే ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలా గట్టిగా పిండేసుకున్న తర్వాత కొలత అయితే పెట్టుకోవాలి అండి. మీరు ఏదైనా గిన్నె కానీ మీ దగ్గర ఏదైనా లోటా ఉన్నా కానీ గిన్నె కొలత అయితే పెట్టుకోవాలి అండి. మనకి 3 గిన్నెలు కొలత అయితే వచ్చిన తర్వాత ఒక గిన్నె మినపపిండి అయితే వేసుకోవాలి అనమాట. ఇప్పుడు కొలత చూడండి, 3 గిన్నెలు 2 గిన్నెలు ఫుల్గా అయింది. కాకపోతే ఇంకో గిన్నె కొంచెం తక్కువ అయింది అనమాట నాకు. ఈ కొలతలతో గనక మీరు కూడా పెట్టుకొని ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయండి. 100% సక్సెస్ అవుతారనమాట మీరు కూడా. ఫస్ట్ టైం పెట్టుకున్నా కానీ ఈజీగా అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదండి, కొంచెం పిండి అనేది మనకి కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదనమాట. మినప్పిండి మనం తెల్లారగట్ల నానబెట్టుకోవాలండి. 3 ఆ టైంకి నానబెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్లయితే రుబ్బుకోండి. మరీ పలచగా ఉండేటట్లయితే రుబ్బుకోకూడదు. మీరు కొలత చూసారు కదా, ఒక గిన్నె పాటు అయితే గిన్నె నిండుగా వేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మినపపిండి అనేది ఎక్కువగా వేసుకుంటే గట్టి వచ్చే అవకాశాలు ఉంటాయండి. అందుకని మినపపిండి సమానంగా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదండి, జీలకర్ర ఉప్పు వేసి అదైతే వేస్తున్నానండి. ఇదంతా కలిపిన తర్వాత మీకు ఇంకా పచ్చిమిరపకాయలు మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా ఇంకా పడుతుంది అంటే వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుని చూసారా ఇలా ఉండ అయ్యేటట్లుగా మనం పిండిని అయితే కలుపుకోవాలండి. మీరు ఫస్ట్ టైం పెట్టినా కానీ చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. మీకు ఎండ బాగా ఉంటే ఒక 3 డేస్‌లోనే మీకైతే ఎండిపోతాయండి. చూసారా ఇలా కవర్ అనేది పెట్టేసుకోవాలి. కవర్ అని పెట్టుకున్న తర్వాత నేనైతే కొంచెం పెద్ద సైజులోనైతే పెడుతున్నానండి. ఎందుకంటే ఇవి ఎండిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి. మేమొచ్చేసి ఇలా బొట్టు అయితే పెడతామండి. అది మీ ఆప్షన్, పెడితే పెట్టండి లేదంటే లేదు. మొత్తం అన్నీ కూడా సమానంగా ఉండేటట్లు చూసారు కదా, ఇలా అయితే వడియాలన్నీ పెట్టేసుకోండి. కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటే ఏంటంటే మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా పెట్టుకోండి. వేగిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోతాయి అని అనిపిస్తే ఇంకొంచెం చిన్న సైజులో అయితే చూసారు కదండి, 3 డేస్‌కి మనకి చాలా వరకు కూడా ఎండిపోయాయండి. ఇంకొక రోజు అనేది ఎండితే మొత్తం ఎండిపోయినట్లే. వేయించిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి చూడండి, ఎక్కడ కూడా విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో. చాలా సింపుల్‌గా అయితే మీరు కూడా ఎవ్వరి హెల్ప్ కూడా లేకుండా చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియచేయండి.